పొద్దున లేస్తే కోవా బన్ను ముచ్చట్లే ఏ ఛానల్లో చూసినా. దాంట్లో విషం ఉన్నదని, శుభ్రత లేదని, బూజు పట్టినాయని, మోసమని, ఫుడ్ జిహాద్ అని కొందరంటే పాపం వలీని వేరే మతం కాబట్టి తిప్పల పెట్టిందని చాలా మంది అంటున్నారు. ఇక ఇదే ముచ్చట మీద పొట్టు పొట్టు కామెంట్లు, స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు, చర్చోపచర్చలు టీవీలల్లో, యూట్యూబ్లలో నడిచినాయి, ఇంకా నడుస్తున్నాయి. అటుపక్కట్టుంటే ఇగో ఇట్లాంటి వీడియోలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. అది తప్పైతే మరి ఇదేంది? ఈ పోహా అటుకుల ప్యాకెట్లల్లో శుభ్రత ఏ పాట వెళ్ళిపోతున్నది? వాటిని ఎట్లా తయారు చేస్తున్నారో చూడుండ్రి. మరి దీని మీద ఎవరు అడగరు ఎందుకు? ఈ ప్యాకెట్లు తయారు చేసే కాడికి గొట్టాలు పట్టుకొని ఎందుకు ఓరు జర్నలిస్టులు లోపలికి రాకుండా ఆపుతున్నారా, లేక జేబులు నింపితే నోరు మూసుకొని వెనకకే వస్తున్నారా? అదిగాక మన మతం వాళ్ళు ఏం చేసినా ఓకే కానీ వేరే మతం వాళ్ళు బతుకు తెరువు కోసం బజారు మీద బండి పెట్టుకొని అమ్మితే ఊకోవద్దనే కాన్సెప్ట్ ఏమైనా ఉన్నదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొందరు మతం రొచ్చుల మునిగిదేలినోళ్ళు అది ఏ మతమైనా కానీ వాళ్లకు వాళ్ళ మతం వల్ల చెమట తినిలా కలిసినా పర్వాలేదు, వాళ్ళ మతం రక్తం కలిసినా పర్వాలేదు, వాళ్ళ కులపోలు పెట్టే తిండి కుళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు తయారవుతున్నారు మనుషులు. హరే ఆకలికి కులం మతం ఏందిరా బాబు? దమ్ముంటే దేశంలో కల్తీ జరుగుతున్న తిండి మీద పోరాటం చేయుండ్రి. అది కులం మతం అనే తేడా లేకుండా కొట్లాడుండ్రి. ఈ దేశంలో పుట్టిన అన్ని మతాల బిడ్డల ఆరోగ్యాలు కాపాడుండ్రి. అంతేగాని లేనిపోని రచ్చ చేయకుండా బాబని కోరుతున్నారు.